So hey guys, నేను ఆనంద్ and మీరు చూస్తున్న రేస్మి స్టూడియోస్ తెలుగు స్టూడియో ఆఫ్ టెక్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ తరుణ్ తెలుగు టెక్స్. సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే OnePlus 8 అండ్ OnePlus 8 యొక్క కంపారిజన్ అయితే చేద్దాం. సో చేసిన కొంచెం లేట్ అయింది, బట్ క్లారిటీగా అయితే చేద్దానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే OnePlus లేటెస్ట్ అండ్ మంచి వర్షన్ కొనాలనుకుంటున్నారో, OnePlus లవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే Redmi 9 Prime అన్బాక్సింగ్తో వస్తున్నాను. సో అన్బాక్సింగే కాదు, సో గేమింగ్ రివ్యూ ఎక్కువ మంది ఎవరు అసలు చేయలేదు. అలానే కెమెరా రివ్యూ ఇవన్నీతో మీ ముందుకైతే వస్తాను. సో దాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నన్ను మోటివేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం మిగిలిపోయింది ఏంటంటే, మన సెకండ్ ఛానల్ వచ్చేసి ఆనంద్ వ్లాగ్స్ అండ్ గేమింగ్. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మైన్క్రాఫ్ట్ గేమింగ్ ఇవన్నీ పెడుతున్నాను. సో ఇంకా తప్పేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మనం కొన్ని వేరే అంటే కొన్ని ప్రాపర్టీస్గా అయితే చూద్దాం. ఫస్ట్లీ డిస్ప్లే అండ్ గేమింగ్ అండ్ కెమెరా అండ్ సంథింగ్ ఎల్స్. సో ఫస్ట్ మనకి 3 ఇంపార్టెంట్. OnePlus 8 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి అది వచ్చేసి 6.55 ఇంచెస్ ఫ్లూయిడ్ ఎమో ఎల్ఈడి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే కాదు, 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. సో OnePlus 8 గురించి మాట్లాడుకున్నట్టయితే 6.55 ఇంచెస్ ఫ్లూయిడ్ ఎమో ఎల్ఈడి అండ్ ఒక్కటే డిఫరెన్స్ ఉంది గైస్. అది ఒక్కటే ఏంటంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం అనమాట. సో మనకి 120Hzకి 90Hzకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో 2000 ఎక్స్ట్రా పెట్టి మీరు డిస్ప్లే కావాలి, నాకు 120Hz కావాలనుకుంటే మీరు OnePlus 8Tకి అయితే వెళ్ళొచ్చు. లేదు బ్రో, నాకు 40,000కే మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం మీరైతే OnePlus 8కి అయితే వెళ్ళొచ్చు. 90Hz అనేది ఏం తక్కువైతే కాదు, మంచి రిఫ్రెష్ రేటే. సో ఇంకంతే అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా దీని గురించి మనం ఇక్కడతో ఆపుదాం, లాస్ట్లో మొత్తం మాట్లాడదాం. అండ్ అలానే మనం ఇప్పుడు గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఇప్పుడు చిప్సెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేమ్ రెండిట్లో ఎటువంటి తేడా లేదు. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది, అలానే Adreno 650తో వస్తుంది. ఇంకా అంతే గైస్ ప్రాసెసర్ గురించి అంటే గేమింగ్ అనేది మొత్తం మనకి స్నాప్డ్రాగన్ మీద. అండ్ అలానే గైస్ మనకి OnePlus 8 వచ్చేసి మనకి 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అండ్ అలానే OnePlus 8 వచ్చేసి మనకి 6GB ఆఫ్ ర్యామ్ వస్తుంది. బట్ ర్యామ్ 6GB అనేది చాలా ఎక్కువ. మీకు పెర్ఫార్మెన్స్ కూడా మనకి లిటిల్ మచ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ గేమింగ్లో మీకు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనబడదు. బట్ కనబడినా సరే ఈ మాత్రం డిఫరెన్స్ మీకైతే కనిపిస్తుంది, ఐ స్వేర్ యూ. సో ఎందుకంటే 6GB ర్యామ్ అనేది చాలా ఎక్కువ. అండ్ అలానే యూఐ మీద వారి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి OnePlus యూఐ తెలిసిందే కదా, చాలా ఆసమ్ ఉంటుంది. సో మనకి గేమింగ్లో కూడా రెండిట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు కూడా సేమ్ అని చెప్పవచ్చు. బట్ మనకి OnePlus 8T అనేది 4 క్వాడ్ ప్రైమరీ సెటప్తో వస్తుంది. OnePlus 8 వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. సో OnePlus 8 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 48+16+5+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ అలానే OnePlus 8 గురించి మాట్లాడుకున్నట్టయితే 48+16+2 మెగాపిక్సెల్ క్వాలిటీతో అయితే వస్తుంది. రెండిట్లో కూడా సేమ్ సెన్సార్ XMOD CMOS సెన్సార్తో అయితే వస్తుందన్నమాట. ఎక్కడ మనకి కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. క్వాడ్ సెటప్ అనే ఒక కారణంతో మీరు OnePlus 8ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. బట్ సో మీరు ఫ్రంట్ కెమెరా చూసుకున్నా సరే రెండు కూడా 16 మెగాపిక్సెల్తోనే వస్తుందన్నమాట. సో బట్ OnePlus 8 అనేది క్వాడ్ ప్రైమరీ సెటప్తో వస్తుంది. అండ్ అలానే OnePlus 8 అనేది ట్రిపుల్ ప్రైమరీ సెటప్తో అయితే వస్తుంది. OnePlus 8లో క్వాడ్ ప్రైమరీ పడడం అనేది కొంచెం ఎవల్యూషన్ అనే చెప్పాలి. సో మిగతా వాటన్నిటికీ ట్రిపుల్ కెమెరాస్ తోటి తెచ్చారు OnePlus వాళ్ళు. సో ఎవరికైనా క్వాడ్ కెమెరా మీద ఇష్టం ఉంది, సో నాకు క్వాడ్ కెమెరా ఉండాలనుకుంటే అంత 2000 ఎక్స్ట్రా పెట్టుకొని మీరు ఈ మొబైల్ని అయితే కొనొచ్చు. లేదు నాకు ట్రిపుల్ కెమెరా ఉన్న కెమెరా క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తే సో మీరు OnePlus 8కి అయితే వెళ్ళొచ్చు అనమాట, కళ్ళు మూసుకొని. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ కూడా మనం కన్సిడర్ చేయాలి. బ్యాటరీని కన్సిడర్ చేయకపోతే ఇంకా వేస్ట్ అని, ఎన్ని ఫీచర్స్ ఉన్నా వేస్ట్ అనే చెప్తాను నేనైతే. సో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే OnePlus 8 వచ్చేసి మనకి 65 వాట్స్ వ్యార్ప్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలానే కొన్ని వెబ్సైట్స్ ప్రకారం 39 మినిట్స్లో 100% అనేది ఛార్జ్ అవుతుందట. ఎందుకు వచ్చేసి
మనకి 4500 ఆఫ్ ఎంఏహెచ్తో వస్తుంది. అండ్ అలానే OnePlus 8 గురించి మాట్లాడుకున్నట్టయితే 4300 ఎంఏహెచ్ వస్తుంది. అండ్ అలానే 30 వాట్స్ వ్యాప్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 50% 39 మినిట్స్లో 22 మినిట్స్లో మనకైతే కంప్లీట్ చేస్తుందని కొన్ని వెబ్సైట్స్ అయితే పీజీ అయితే చేశాయి. సో టైప్-Cతో వస్తుంది, రెండు కూడా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం టోటల్ కన్క్లూజన్కి వచ్చేద్దాం. సో ఈ టాపిక్లో సో ఫస్ట్ ఈ డిస్ప్లే నుంచి మాట్లాడుకున్నట్టయితే మనకి OnePlus 80 అండ్ అలానే OnePlus 8 కూడా మనకి కాస్ట్ రేంజ్లో కొంచెం ఎక్కువ ఉన్న OnePlus 80 అంటే 2000 ఎక్కువ ఉన్నా సరే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కావాలి అనే ఒక్క కారణంతో OnePlus 80కి వెళ్ళండి. ఓన్లీ ఫర్ డిస్ప్లే, మిగతావన్నీ పట్టించుకోకపోతే OnePlus 80కి అయితే వెళ్ళండి. లేదు నాకు 90Hz అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం OnePlus 8కి మాత్రమే మీరు వెళ్ళండి. ఊరికే 2000 రూపీస్ని అయితే ఖర్చు పెట్టద్దు, ఓన్లీ డిస్ప్లేనే ఆలోచించినట్టయితే. ఇప్పుడు గేమింగ్ గురించి మాట్లాడుకుందాం. సో గేమింగ్ గురించి మాట్లాడుకుంటే రెండిటికి రెండు పోటీయే. సో పోటీ కూడా కాదు, రెండుకి రెండు ఈక్వలే. సో మీరు ఏ మొబైల్కి వెళ్ళినా గేమింగ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 865తో వస్తుంది కాబట్టి. సో ఇంకా గేమింగ్ గురించి కూడా స్కిప్ చేద్దాం, ఎందుకంటే రెండు ఈక్వలే కాబట్టి. అండ్ నెక్స్ట్ కెమెరా. సో ఎవరికైతే క్వాడ్ కెమెరా కావాలో వాళ్ళైతే OnePlus 80కి వెళ్ళండి. అలానే ట్రిపుల్ కెమెరా కావాలో వాళ్ళైతే OnePlus 8కి అయితే వెళ్ళండి. బట్ నాకు ఏదైనా పర్వాలేదు, కెమెరా క్వాలిటీ బాగుంటే చాలు అనుకుంటే మాత్రం మీరు OnePlus 8కి అయితే వెళ్ళండి. సో నేను ఇక్కడ రెండు ఫొటోస్ అయితే చూపించాను. ఇది OnePlus 8 అండ్ ఇలానే ఇది OnePlus 8. సో ఇక్కడ మీరే చూడొచ్చు, మీకు ఏది నచ్చినట్టయితే మీరు ఆ ఫోన్కి అయితే మీరైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీలోనే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు బ్యాటరీ నాకు ఫుల్గా కావాలనుకుంటే, స్పీడ్గా అంటే ఛార్జ్ అవ్వాలనుకుంటే మీరు OnePlus 80కి కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. 2000 రూపీస్ ఎక్కడ బాగుంటుందంటే ఓన్లీ ఫర్ బ్యాటరీకే మీరు అయితే చూసుకొని వెళ్ళండి. బ్యాటరీ అండ్ ఒక ఎక్స్ట్రా కెమెరా. బట్ మీకు నాకు ఛార్జింగ్ కొంచెం ఎక్కువసేపు అయినా పర్వాలేదు, నాకు గేమింగ్ బాగుండాలి అండ్ కెమెరా బాగుండాలి, డిస్ప్లే కూడా బాగుండాలి, తక్కువ రేటుకి కావాలి అనుకుంటే మాత్రం OnePlus 8కి అయితే వెళ్ళండి. తక్కువేం కాదు, 39,999 అంటే చాలా ఎక్కువే. బట్ అక్కడ ఆ రేంజ్లో చూసుకున్నట్లయితే అది చాలా తక్కువ అని చెప్తాను. సో అది 42,000 పెట్టి మీరు అన్నీ అంటే అది బాగుంటుంది, ఇది బాగుంటుంది గైస్. సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే మీకు తక్కువ కావాలంటే OnePlus 8కి వెళ్ళండి. కాదు ఎక్కువ కావాలనుకుంటే నేను ఎక్కువ పెట్టగలను అనుకుంటే మీరు OnePlus 80కి వెళ్ళండి అనమాట. బట్ బ్యాటరీలో వచ్చేసరికి మనకి OnePlus 80 విన్ అవుతుంది. బట్ కెమెరాలో కూడా OnePlus 80, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా కెమెరా బట్ కెమెరా బాగుండాలనుకుంటే మాత్రం మీకు ఎందాకలే ఫొటోస్ శాంపుల్స్ అయితే చూపించండి, మీకు నచ్చిన దానికైతే వెళ్ళండి. సో ఇంకా నెక్స్ట్ గేమింగ్లో రెండు విన్ అయ్యాయి. అండ్ అలానే సో డిస్ప్లేలో 120Hz అనే ఒక్క కారణంతో OnePlus 80 అయితే గెలిచింది. సో నేనేం చెప్తానంటే OnePlus 8కి అయితే వెళ్ళండి గైస్. 2000 ఎక్కువైనా మీరు 2000తో ఇంకేదైనా బై చేయండి, కానీ 2000 తగ్గించుకొని 40,000కి మీరు OnePlus 8ని అయితే కొనమని చెప్తాను. సో నా దృష్టిలో. బట్ యోర్ విష్, మీరు 2000 పెట్టుకుంటాను అనుకుంటే OnePlus 80కి అయితే వెళ్ళండి. 2000 పెట్టాలనుకుంటే మాత్రం OnePlus 80కే వెళ్ళండి. పెట్టలేను, నాకు కొంచెం కంజెస్టెడ్గా ఉందనుకుంటే OnePlus 8కి వెళ్ళండి. సో దిస్ ఈస్ ద టోటల్ కంపారిజన్ బిట్వీన్ OnePlus 8 అండ్ OnePlus 80. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని 7K సబ్స్క్రైబర్స్ రీచ్ చేయండి. బిఫోర్ November 6th ఇంకా ఎక్కువ రోజులు అయితే లేవు. సో ఏమో రీచ్ అవుతుందో అవ్వదో నాకైతే ఐడియా లేదు. సో ఇంకా బై బై, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ ఆనంద్ సైనింగ్ ఆఫ్.